6 గంటలు వెళ్ళిపోయింటే పోయింది. కృష్ణారెడ్డి గారు ఈరోజు మన గ్రామానికి రావడం ఎంతో శుభపరిణామం. పిల్లలు గత 10-15 రోజులుగా గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరెడ్డి గారికి స్వాగతం. ప్రదర్శనవంతమైన నియోజకవర్గంగా మునుపెన్నడూ ఎరుగని అభివృద్ధి. సార్, మా గ్రామంలో జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నీని తమరి చేతుల మీదుగా ప్రారంభించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ సైట్ కదా, దీన్ని ఒక పని చేయండి, మీరు అందరూ కలిసి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇది ఆటపాటలకు ఉండే క్రీడా మైదానంగా ఇవ్వండి అని నేను ఇమీడియట్లీ ఎంఆర్ఓ చెప్తాను, కలెక్టర్ పెట్టి దీన్ని క్రీడా మైదానంగా పర్మనెంట్ చేశారు. క్రీడాకారుల స్థానిక నాయకులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సార్, 20 రోజుల పాటు మా పిల్లలు ఈ గ్రౌండ్ని ఎంతో ఖర్చు పెట్టి మీరు ఇప్పుడే ఇంతకు ముందే మాకు హామీ ఇచ్చారు. మా గ్రామం తరఫున మీకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీరు కావలి నియోజకవర్గాన్ని ఒక సుందర నియోజకవర్గంగా సార్, మా గ్రామానికి మీరు ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఇక్కడ ఇంకొక చిన్న ఇష్యూలు ఉన్నాయి. ఆ రోజు మేజర్ ఇష్యూలు ఏమిటంటే, మాది ఇంతకు ముందు అల్లూరు పంచాయతీలో ఉన్నింది సార్. మాది అల్లూరు మండలం సింగపేట పంచాయతీలకు పోవాల్సి వస్తుంది. అక్కడ ఏమి జరుగుతుందో మాకు తెలియదు. సార్ కడుగు మేము వాళ్ళ అంటున్నాం ఓకే సార్. సార్ తీసుకొచ్చి సార్ కొంచెం ఆ పక్కనే చూడవ సైన్యమౌతం సిద్ధంగా చూసిన గాని జనలేని వేదనలు కావలినే కనుక పక్కన చేస్తామన్నారు. అందరికీ నమస్కారాలు. ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన యూత్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీన్ని తప్పకుండా క్రీడా మైదానంగానే ఇది ఉంటే అన్ని విధాలా బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దీని మీద నేను కలెక్టర్ గారికి పంపించి దీన్ని క్రీడా మైదానంగా ఆర్డర్ ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మా సోదరుడు 2 సమస్యలు చెప్పాడు. ముఖ్యంగా మూర్తిరాజువారిపాలెం ఆ ప్రాంతం అంతా కూడా సింగపేటలో ఉన్నటువంటి కులపాడులో ఉన్నటువంటి అన్నీ కూడా రెవెన్యూ విలేజ్ ఇక్కడ వరకు ఉంది. అయితే అది ఎప్పటి నుంచి ఉందో 1902 నుంచి అలాగా ఉంది. కాబట్టి దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. దాన్ని తప్పకుండా నేను పరిశీలించి పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటే తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తానని మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను. రెండో సమస్య ఈ రామన్న చెరువుకు సంబంధించినటువంటి దొంగ కాలువ
మూర్తిరాజపురానికి సంబంధించిన పొలాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇటీవల ఆ కట్ట అంతా కూడా తెగిపోయింది. స్వాంప్ కింద కొంత దూరం వరకు రిటైనింగ్ వాల్ ఉంది. 2 కిలోమీటర్ల వరకు రిటైనింగ్ వాల్ లేనందు కారణాల వల్ల ఇటీవల జరిగినటువంటి తుఫాను అదేవిధంగా వచ్చినటువంటి ఫ్లడ్లో అదంతా కోసుకుపోయి దాదాపు ఇప్పటికే 1000-1500 ఎకరాలు భూమి ఇంకా కూడా నీళ్ళల్లోనే ఉందనే విషయం కూడా నాకు తెలుసు. అంటే నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి ప్రతి ఊరు ఎప్పటికప్పుడు నేను తెలుసుకునే ఉంటాను. అందుకోసమే ఈరోజు ఉదయమే ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేయడం కూడా జరిగింది. దాని మీద మొన్నటి రోజున అధికారులందరినీ కూడా పంపించి ఫీల్డ్ మీద చూసాం. ఈ అల్లూరు కింద పెట్టేటప్పుడు ఈ సింగపేటకు సంబంధించిన నిధులు పెట్టడంలో కొంచెం లేట్ అయినందువల్ల మళ్ళీ ఈరోజే మూర్తివారి పాలెం కానీ లేదంటే దొంగ కాలువ కానీ వీటన్నిటికి కూడా దాదాపు 70 లక్షల రూపాయలు ఈరోజు ఉదయమే నేను కలెక్టర్ గారికి పంపడం జరిగింది. ఆ కట్ట మీరు అందరూ నడిచిపోయి ఒడ్లు తోలుకోవడానికి కానీ పిండి కట్టలు ఎత్తుకోవడానికి ఆ కట్ట డ్యామేజ్ అయిపోయింది. మీరు చెప్పింది 100% వాస్తవం. దానికి మరమ్మతులు చేయడానికి కానీ లేదంటే ఆ తూటాక అంతా తీసేసేదానికి కానీ ఆ కాలువలో ఉన్నటువంటి అంతా కూడా పూడికలన్నీ కూడా తీసేదానికి 70 లక్షల రూపాయలు ఇప్పుడు మంజూరు కూడా చేయించేదానికి కలెక్టర్ కూడా పంపించడం జరిగింది. 19-20 తేదీలో కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్ కూడా వచ్చేటట్టుగా కూడా మీకు ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, యువత సంక్రాంతి వస్తుందంటే చలికాలం ప్రతి మనిషికి బద్ధకం ఉంటుంది. ఈ టైంలో యువత అంతా కూడా ఆటపాటలతో శరీరానికి చలిలో ఉన్నటువంటి శరీరాన్ని వేడి చేసుకోవడం కొరకు మన పూర్వీకులు ఎప్పటి నుంచో కూడా ఆటలు సంక్రాంతి నెలలో ఆటలు ఆడటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టారు. ఎందుకంటే మనం చలిలో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు బిగుసుకుపోతాయి కాబట్టి ఆ టైంలో విలేజ్ ఆటలు అంటే ఒకప్పుడు బొంగరాల ఆటలు లేదంటే కోడిగుండు ఆటలు తర్వాత కోడి బిళ్ళని రకరకాల ఆటలు ఉండేవి. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయి ఈ రోజున కొత్త ఆటలన్నీ కూడా వచ్చినాయి. కానీ ఈరోజు ఆ సాంప్రదాయాన్ని మన తిప్పవాసులందరూ కూడా పుచ్చుకొని ఈరోజు 20 రోజుల పాటు మీరు టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ ప్రైజ్ అమౌంట్ కూడా నేనే ఇద్దామని చెప్పే లోపల పేర్లు రాశారు. కాబట్టి ఆ ప్రైజ్ అమౌంట్ వారు మీకు నేను ఏదో ఒక రూపాయన మీకు అమౌంట్ కూడా ఇస్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.